హలో! అందరికి నమస్కారం. నా పేరు ధీరజ్. వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్‌డిఎఫ్ఎస్ రియాక్షన్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే సినిమా 'గేమ్ చేంజర్'. బేసిక్‌గా నాకు జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమా మీద. దానికి చాలా కారణాలున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ శంకర్స్ ప్రీవియస్ ఫిల్మ్ 'ఇండియన్ 2', 'భారతీయుడు 2' కూడా. అలాగే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఏది కూడా అదర్ దాన్ ట్రైలర్ ఈజ్ ఫార్ మోర్ బెటర్ కాంటెంట్. స్టిల్ ఎందుకు అంత ఎక్సైట్ చేయలేదు. సో చాలా లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్ళడం జరిగింది. వాచ్ ద ఫిల్మ్ ఎట్ 4:00 టుడే మార్నింగ్ ఇన్ హైదరాబాద్. శంకర్ చెప్పినట్టు 'గేమ్ చేంజర్' ఈజ్ ఎ ఫైట్ బిట్వీన్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఎ కరప్ట్ పొలిటీషియన్. ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్, కరప్ట్ పొలిటీషియన్గా ఎస్ జె సూర్య నటించారు ఈ సినిమాలో. బేసిక్గా 'గేమ్ చేంజర్' ఏంటంటే ఒక పొలిటికల్ డ్రామా విత్ రివెంజ్ బ్యాక్ డ్రాప్. సో పెర్ఫార్మెన్సెస్కి వచ్చేటప్పటికి రామ్ చరణ్ నిజంగానే చాలా బాగా చేశారు. స్పెసిఫిక్గా అప్పన్న క్యారెక్టర్కి శంకర్ ఒక చిన్న నత్తి పెట్టారనమాట. చరణ్ చాలా పవర్ఫుల్గా చెప్పే డైలాగ్స్లో కూడా చిన్నపాటి నత్తి వస్తూ ఉంటుంది. ఈ ట్రైలర్లో ఒక షాట్ ఉంటుంది కదా, రామ్ చరణ్ ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో రామ్ చరణ్ ఆ ఫోన్ చేసే సీక్వెన్స్లో ఈ నత్తి అనేది ట్వీక్ చేయడం వల్ల అక్కడ పండిన డ్రామా అనేది ఎక్సలెంట్. ఆ డ్రామాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. రంగస్థలం చిట్టుబాబు రేంజ్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది ఆ స్పెసిఫిక్ సీన్. పర్ఫార్మర్ వైజ్ రామ్ చరణ్ ఫైన్, బాగా చేశారు. నెక్స్ట్ వచ్చి ఎస్ జె సూర్య ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్ ఆన్ స్క్రీన్. అంటే నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫిల్మ్, మనం ఆల్రెడీ మానాడులో చూసాము, సరిపోతే శనివారంలో చూసాము. అందులో ఉన్న ఆ దయా క్యారెక్టర్ ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అయినట్టు ఉంటుంది మనకి. సరిపోతే శనివారంలో దయా పొలిటీషియన్ అయితే ఎలా ఉంటుందో, ఇక్కడ బొబ్బిలి మోపిదేవ్ అనే క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. సూర్య ఎప్పట్లాగే ఇరగొట్టేశాడు పర్ఫార్మెన్స్. అసలు లిటరల్లీ అంటే తను కనిపించే సీన్స్ లో తనను తప్ప ఎవరిని చూడం మనం. సో ఆ రేంజ్ లో స్క్రీన్ అంతా ఆక్రమించేస్తాడు ఆయన తన పర్ఫార్మెన్స్ తో. సూర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, హాస్పిటల్ సీన్ ఉంటుంది, అది హైలైట్ సీన్ ఆఫ్ ద మూవీ, హైలైట్ సీన్ ఆఫ్ ద ఇయర్ అని కూడా అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే మరి హైలైట్ సీన్ ఆఫ్ ద ఇయర్ అనే స్థాయి ఇంపాక్ట్ లేదు కానీ, బట్ స్పెసిఫిక్ ఒక 2 సీన్స్ ఉన్నాయి ఎస్ జె సూర్య, శ్రీకాంత్ అండ్ జయరామ్ కాంబినేషన్లో, విచ్ ఆర్ గ్రేట్. ప్రస్తుత రాజకీయాలు లేదా రాజకీయ నాయకుల మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి, నవ్వుకుంటారు. అది బాగా పేలయ్యాయి కూడా కొన్ని క్యారెక్టర్స్. రామ్ చరణ్ అండ్ ఎస్ జె సూర్య తర్వాత ఈ సినిమాలో మోస్ట్ ప్రామినెంట్ క్యారెక్టర్ ఎవరిది అంటే శ్రీకాంత్. ఫిల్మీ ఫోకస్ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు, ఈ క్యారెక్టర్ నాకెందుకు చెప్తున్నారు శంకర్ గారు అని చెప్పేసి ఆయన అనుకున్నారంట. సో నిజంగానే అంత ప్రామినెంట్ క్యారెక్టర్. అంటే రామ్ నందన్ ఐపీఎస్కి ఉన్న క్యారెక్టర్ ఆర్క్, మోపిదేవికి ఉన్న క్యారెక్టర్ ఆర్క్ కంటే శ్రీకాంత్ ప్లే చేసిన క్యారెక్టర్కి ఎక్కువ బెటర్ క్యారెక్టర్ ఆర్క్ ఉంది. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్తలా స్టార్ట్ అయ్యి ఒక సీఎం అవుతుంది క్యారెక్టర్. ఆ ట్రావెల్ అనేది ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేదు సినిమాలో, బికాస్ ఆఫ్ అంటే ఈ హీరోని ఎలివేట్ చేయడం కోసమో లేదంటే కథని ఇంకొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ తిప్పడం కోసం ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేయలేదు కాబట్టి. కానీ ఆ క్యారెక్టర్ ఇంకాస్త ఇంపాక్ట్ ఉండేది దాన్ని ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటుంటే కనుక. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉన్న వర్త్ అలాంటిది. శ్రీకాంత్ తర్వాత వన్ మోర్ ఆర్టిస్ట్ హూ లివ్డ్ అప్ టు ద క్యారెక్టర్ ఈజ్ అంజలి ప్లే చేసిన పార్వతి క్యారెక్టర్కి చాలా మంచి ఇంపాక్ట్ ఉంది స్టోరీలో, అండ్ ఇట్ యాక్చువల్లీ రన్స్ ద స్టోరీ. అంటే మీకు సినిమా కథాగమనానికి అంజలి పోషించే పార్వతి అనే పాత్ర చాలా క్రూషియల్ అది, అండ్ ఆవిడ ఆ పాత్రను పోషించిన విధానం కూడా అలాగే ఉంది. అండ్ జయరామ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ కామిక్ టైమింగ్. మనం అంతకుముందు చాలా సినిమాలు చూసాం. పంచతంత్రంలో ఆయన కామిక్ టైమింగ్ కి నవ్వనోళ్ళు ఉండరు. ఇప్పటిదాకా జయరామ్ ప్లే చేసిన క్యారెక్టర్స్ తెలుగులో ప్లే చేసిన క్యారెక్టర్స్ అన్నిటికి కూడా డబ్బింగ్ కొంచెం బేస్ వాయిస్ తో చెప్పించడం వల్ల దానికి ఉండే ఇంపాక్ట్ వేరుండేది. ఈ సినిమాలో మనోతో చెప్పించడం వల్ల మనో గారు కనిపించేస్తూ ఉంటారు కొన్ని ఫ్రేమ్స్ లో. ఎక్కడో చిన్నపాటి మిస్ మ్యాచ్ అయితే జరిగింది. కియారా అద్వానీ కూడా ఉంది ఈ సినిమాలో. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. సాంగ్స్ లో రామ్ చరణ్ ఈజ్ ని మ్యాచ్ చేస్తూ షీ డాన్స్డ్ వెరీ వెల్. కాకపోతే కియారా అద్వానీ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ సీన్స్ చాలా అసహజంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి సునీల్ని సినిమాలో శంకర్ కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. సైడ్ సత్యం ఆల్రెడీ టీజర్ ట్రైలర్లో చూసాం, సైడ్కి నడుస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన నటించడానికి అది కొంచెం కష్టమైన క్యారెక్టర్. ఎందుకంటే అందరూ మనల్ని చూస్తూ ఉంటారు, ఆయన మాత్రం సైడ్ చూస్తూ ఉంటాడు. సినిమా మొత్తం లిటరల్లీ అదే క్యారీ చేశాడు. ఆయన చాలా కష్టపడ్డాడు. సినిమాలో ఇంకొక కీ రోల్ సముద్రకని ప్లే చేశారు. చాలా లిమిటెడ్ డైలాగ్స్. అంటే సలార్లో ప్రభాస్కి ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో లిటరల్లీ సినిమా మొత్తం కనిపిస్తాడు ఆయన, కానీ డైలాగ్స్ మాత్రం 2-3 ఉంటాయి. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకోవాలి. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఫిల్మ్ గేమ్ చేంజర్. ఎందుకంటే కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, సీజీ కానీ, ఈవెన్ డిఐ అండ్ కలర్ గ్రేడింగ్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్ సినిమాటోగ్రఫీ వర్క్ తిరు. మనం విక్రమ్ మూవీలో రోబోటిక్ షాట్స్ ఉంటాయి కదా, కమల్ హాసన్ మాస్క్ రివీల్స్. ఈ సినిమాలో కూడా కొన్ని రోబోటిక్ కెమెరా షాట్స్ ఉంటాయి. లైక్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్లో కానీ, అలాగే రామ్ చరణ్ కొన్ని వార్నింగ్ సీన్స్లో కానీ, లేదంటే క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సెస్లో కానీ. సో లిటరల్లీ రోబోటిక్ కెమెరాతో ఇన్ని షాట్స్ తీయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. కలర్ గ్రేడింగ్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నారు. రైట్ ఫ్రమ్ ద టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ క్రెడిట్స్ దాకా టెక్నికల్గా ఎందుకు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఎందుకు లేట్ అయింది అనేది కొంచెం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ తమన్ అనవసరంగా ట్రోల్ చేస్తారు కానీ హీ డిడ్ హిస్ బెస్ట్ వర్క్ ఫర్ గేమ్ చేంజర్ అని చెప్పాలి. అరుగు మీద సాంగ్ పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్ లిరిక్స్ కాసల శ్యామ్ గారు చాలా బాగా రాశారు.
ఎడిటర్స్ వచ్చి షమీర్ మహమ్మద్ అండ్ రూబెన్. చాలా క్రిస్ప్గా ఉన్నాయి కట్స్ అన్నీ కూడా, ట్రాన్స్లేషన్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. మెయిన్ ఎక్కడ ల్యాగ్ ఫీలింగ్ అనేది లేకుండా చాలా డీసెంట్గా కట్ చేశారు. ఎడిటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు మేకర్స్ అందరూ కూడా. ప్రొడక్షన్ డిజైన్ దిల్ రాజు ఆల్రెడీ చెప్పారు, ఓన్లీ సాంగ్స్కే 75 crores ఖర్చు అయింది అని చెప్పేసి. అయితే అందులో సాంగ్ కట్ అయిపోయింది, అది Jan 14th మళ్ళీ యాడ్ చేస్తారు, నానా హైరాన్ అనే సాంగ్. అది ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో తీసిన సాంగ్ అవడం వల్ల ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా టైం పడుతుంది. అందువల్ల ఆ సాంగ్ని వాళ్ళు యాడ్ చేయలేక Jan 14th నుంచి ఇట్ విల్ బి యాడెడ్ ఇన్ ద ఫిలిం. ప్రొడక్షన్ డిజైన్ చాలా రిచ్గా ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కొంచెం ఓవర్ ద టాప్ అయింది, అంటే బుల్డోజర్స్ ఫైట్ అనేటప్పటికి కొంచెం ఆబ్వియస్గా లాజికల్గా సినిమాలు చూసే వాళ్ళకి అది ఎక్కదు. బట్ మాస్ ఆడియన్స్కి మాత్రం దే విల్ ఎంజాయ్ ద ఫైట్ సీక్వెన్సెస్. గేమ్ చేంజర్ స్టోరీ వచ్చి రిటర్న్ బై కార్తిక్ సుబ్బరాజ్. సో కార్తిక్ సుబ్బరాజ్ ఈజ్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్. అతని కథలు ఎలా ఉంటాయి, అతని సినిమాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి జనాలకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సో ఈ సినిమా కూడా ఆయన ఒక మంచి స్టోరీ ఇచ్చారు, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి ట్విస్ట్స్ ఉన్నాయి. లిటరలీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా యాజ్ అ రైటర్గా హీ డిడ్ హిస్ బెస్ట్. అంటే కార్తిక్ సుబ్బరాజ్ మార్క్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఇప్పుడు మన మెయిన్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ శంకర్ గారి గురించి మాట్లాడుకోవాలి. సో బేసిక్గా శంకర్ గారి సినిమాల నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక ప్రాపర్ గ్రాండియర్, ఒక మంచి సబ్జెక్ట్, ఒక మెసేజ్. ఆయన మెసేజ్ ఇవ్వడం కూడా ఏంటంటే ఏదో నీకు చెప్తున్నానట్లా ఉండవు అనమాట. ఇది జరుగుతుంది, ఇది నువ్వు ఈ సమస్య నువ్వు తెలుసుకోకపోతే నీ భవిష్యత్ ఇది అని చెప్పేసి ఒక చిన్న వణుకు పుట్టిస్తాడు ఆయన. అలాంటి శంకర్ గేమ్ చేంజర్ సినిమాతో ఒక డైరెక్టర్గా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి బలంగా కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. డైరెక్టర్ శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. లైక్ లావిష్ సాంగ్స్, గ్రాండియర్ ఫైట్స్, ఎమోషన్స్, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏది సరైన మోతాదులో లేదు. జరగండి సాంగ్ కూడా, సాంగ్ విజువల్గా బాగుంటుంది. ప్రభుదేవ కొరియోగ్రఫీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు, బట్ అంత అపీలింగ్ అనిపించలేదు అది. అయితే ప్రాబ్లమేటిక్ ఏంటి అంటే కమర్షియల్ ఎలిమెంట్స్. లిటరలీ ఫస్ట్ హాఫ్లో కియారా అద్వానీ అండ్ రామ్ చరణ్ లవ్ స్టోరీ కానీ, లేదంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో అనవసరం అనిపించింది లిటరల్లీ. ఎందుకంటే ఒక మంచి పేస్లో వెళ్తూ ఉంటుంది ఫిలిం, బాగుంది అనుకున్న టైంలో ఇవి అనవసరంగా మధ్య మధ్యలో అబ్రప్ట్గా ఉంటాయి అనమాట. అంటే లిటరల్లీ ఇవి ఒక హడ్డిల్స్లో తయారయ్యాయి. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కొంచెం రియలిస్టిక్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కమర్షియాలిటీ కోసం మరీ ఎక్కువ లిబర్టీస్ తీసుకున్నారని అనిపించింది. ఎలక్షన్స్ జరిగే విధానం కానీ, అలాగే ఎలక్షన్స్ కౌంటింగ్ జరిగే విధానాన్ని కానీ చాలా అన్రియలిస్టిక్గా చూపించారు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో పర్టికులర్లీ పొలిటికల్ జోనర్లో వచ్చి శంకర్ గారి నుంచి సినిమా అంటే ఆబ్వియస్గా కొంచెం రియలిస్టిక్గా, ట్రూత్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. అందులో కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం అనేది ఆడియన్స్ని ఖచ్చితంగా డిస్కనెక్ట్ చేసింది మూవీ నుంచి. అలాగే క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా కొంచెం ఓవర్ అయింది. లాజిక్స్ మ్యాజిక్స్ అవసరం లేదు, కానీ అట్లీస్ట్ కొంచెం కన్విన్సింగ్గా ఉంటే బాగుండేది. ఓవరాల్గా ఏంటంటే గేమ్ చేంజర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా థియేటర్కి వెళ్తే కనుక యూ విల్ ఎంజాయ్ ఇట్. అలా అని చెప్పేసి కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారా అంటే నో. సో ఓవరాల్గా శంకర్ ఆబ్వియస్లీ బెటర్ దాన్ భారతీయుడు 2 మూవీ అయితే ఇచ్చారు గేమ్ చేంజర్తో, బట్ ఆయన కంబ్యాక్ కాదు. శంకర్ ఈజ్ మోర్ క్యాపబుల్. సో హోప్ఫుల్లీ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో హీ షుడ్ బి రియల్లీ బ్యాక్. సో ఓవరాల్గా గేమ్ చేంజర్ ఈజ్ ఎంగేజింగ్ పొలిటికల్ డ్రామా. అయితే ఆ లవ్ ట్రాక్ని పట్టించుకోకుండా మధ్య మధ్యలో వచ్చే కమర్షియల్ డైవర్షన్స్ని పక్కన పెట్టేస్తే గేమ్ చేంజర్ విల్ ఎంటర్టైన్ యూ. ఫిల్మ్ మేకర్స్ హూ ఎవర్ మేకింగ్ ద ఫిలిమ్స్ ఆర్ ద ఎడిటర్స్, దయచేసి ఎంట్రీ షాట్స్ కానీ, లేదంటే సినిమాలో ఒక క్రూషియల్ సీన్స్లో షార్ట్స్ కానీ ట్రైలర్స్ అండ్ ప్రమోషనల్ వీడియోస్లో రిలీజ్ చేయడం అనేది దయచేసి ఆపేయండి. ఇట్స్ రియల్లీ స్పాయిలింగ్ ది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక హీరో ఎంట్రన్స్ షాట్ కానీ, లేదంటే అదే క్రూషియల్ సీక్వెన్స్ని కానీ థియేటర్లో చూసి దాన్ని ఎంజాయ్ చేసే హై మూమెంట్ వేరే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆల్రెడీ టీజర్లో, ట్రైలర్లో, ప్రోమోల్లో చూసేసి ఉంటున్నామో ఆ టైంకి ఆ గుస్ బంప్స్ మూమెంట్ అనేది క్రియేట్ అవ్వట్లా. సో దయచేసి అది ఆపేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐమ్ ధీరజ్, సైనింగ్ ఆఫ్.